Audio Jungle. అతలాకుతలం చేస్తా ఉంటే నిర్మోహమాటంగా పార్టీలకు అతీతంగా మొత్తం అణిచివేసిన విషయం మీకు అందరికి గుర్తుపెట్టుకోవాలి. ఇప్పుడు ఈ రాష్ట్రంలో నేర చరిత్ర కలిగిన వ్యక్తులు నేరాలు చేసి ఈ రాష్ట్రాన్ని అతలాకుతలం చేయాలనుకుంటున్నారు. మీ ఆటలు ఇక్కడ సాగవు. ఆ విషయం మీరు గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. ఈ రాష్ట్రంలో శాంతి ముఖ్యం, లా అండ్ ఆర్డర్ కావాలి, ప్రశాంతమైన రాష్ట్రం. ఒకవేళ బీజేపీ కూడా మనమేదో మన హక్కుల కోసం పోరాడాం, ఆ విషయం కూడా మీరందరూ గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. నేను బీజేపీతో పొత్తు పెట్టుకున్నది మన రాష్ట్రానికి న్యాయం చేస్తారని. ఆ రోజు కాంగ్రెస్ పార్టీ హేతుబద్ధత లేని విభజన చేశారు. మనల్ని చాలా దారుణంగా విభజన ద్వారా ఇబ్బంది పెట్టే పరిస్థితికి వచ్చారు. చాలా నష్టపోయాం. ఒకప్పుడు మెడ్రాసులోకి పోయి శ్రమ చేశాం. పొట్టి శ్రీరాములు గారు చనిపోయిన తర్వాత, వారి త్యాగం తర్వాత కర్నూలులో 3 ఏళ్లుండి, తర్వాత హైదరాబాద్లో 60 సంవత్సరాలుండి మన యొక్క సర్వస్వాన్ని అక్కడ కష్టపడి ఒక సిటీ నిర్మాణం చేశాం. నేనే ఈరోజు హైదరాబాద్ని బ్రహ్మాండంగా అభివృద్ధి చేశాను. ప్రపంచం మొత్తం హైదరాబాద్ గుర్తింపు వచ్చిందంటే అది నా కష్టార్జితం తప్ప ఇంకోటి కాదు. ఆ విషయం ఈ నాయకులు గుర్తుపెట్టుకోవాలి. మళ్లీ కట్టుబట్టలతో వచ్చాం. నెత్తిన అప్పు పెట్టుకొని వచ్చాం. కాలేజీలు లేవు, ఆదాయం లేదు, రాజధాని లేదు, ఇండస్ట్రీస్ లేవు. కానీ మీరు నా మీద నమ్మకం పెట్టుకున్నారు. ఒక్క నేనైతే తప్ప ఈ రాష్ట్రాన్ని ఎవరూ కాపాడలేరని మీరందరూ నమ్మకం పెట్టుకుని నన్ను గెలిపించారు. నేను కూడా మీ ఎవ్వరికీ కష్టం రాకుండా ఉండాలని నేను కూడా ప్రయత్నం చేశాను. బీజేపీతో ఎన్నికల ముందు పొత్తు పెట్టుకున్నాం. దేనికోసం పొత్తు పెట్టుకున్నాం? న్యాయం కోసం పొత్తు పెట్టుకున్నాం. ఏదైతే విభజన చట్టంలో పెట్టిన హామీలు బిల్లు రాజ్యసభలో పాస్ చేసేటప్పుడు బీజేపీ ఇచ్చిన హామీ, ఆ రోజు అడిగింది ప్రత్యేక హోదా. అది ఇస్తారని పొత్తు పెట్టుకున్నాం. వీడియో నచ్చిందా? అయితే ఓ లైక్ వేసుకోండి, లేదంటే ఓ కామెంట్ చేయండి. ఎప్పటికప్పుడు మా వీడియోస్ చూడాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి.